హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయండి. సో ఆఫ్టర్ మనకు కొన్ని చూపించారు కదా గేమ్, ఇమాన్యుయల్ గొడవ అయిన తర్వాత ఏం జరిగిందో క్లియర్ గా తెలుసుకుందాం. ఏం లేదబ్బా, మనీష్ టార్గెట్ యాక్చువల్గా మనకు ఇమాన్యుయల్ కాదు, భరణికి మనీష్కి అంతకుముందు ఒక ఇష్యూ అవుతుంది. చపాతి పడేస్తాడు కదా ఫుడ్ విషయంలో, అది మనసులో పెట్టుకొని ఆడాడు. ఇంకొకటి వచ్చేసి మనకు శ్రీజ ఏం ఆడిందని గెలిచింది అనిపించింది మీకు? ఆమెకి ఎవ్వరు ఒక రాడ్ కూడా తీయలేదు, మంచిగా కాన్స్టాంట్ గా నిల్చుంది. ఇక్కడ ఆడింది ఎవరు అంటే రాము రాథోడు, తర్వాత ప్రియా. పవన్ కళ్యాణ్ ఎంతో కొంత ఆడాడు కానీ హ్యాండ్ పెట్టాడు, కానీ అక్కడ ఆర్గ్యుమెంట్ చేశాడు అనిపించింది. హ్యాండ్ పెట్టాడు, ఫోటో కూడా పెట్టాను నేను, అది చూడండి. సో శ్రీజ అయితే ఏం ఆడలేదప్ప. సో అదేంటంటే ఇప్పుడు ఎవరో పోటీదారులు అనుకుని వాళ్ళని ఫస్ట్ రాడ్స్ తీసేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ మనీష్ కూడా ఒక లెక్కలో ఆడలేదన్నమాట. ఒక ఒక ఏంటి ఒక లెక్క ప్రకారం పిలవలేదన్నమాట రాడ్స్ తీసే వాళ్ళని, ఎందుకంటే అపోనెంట్స్ పిలుస్తున్నాడు కదా. ఇక్కడ ఏంటంటే మీకు గుర్తుందా, మనకు ఇలాంటివి వచ్చినప్పుడు చాలా బాగా ఆడాలి, అంటే చాలా బాగా ఆలోచించాలి సంచాలకుగా ఉన్నవాళ్ళు. కానీ మనీష్ అలా ఆలోచించలేదు, ఏదో గా తీసుకెళ్ళాడు, మళ్ళీ న్యూట్రల్గా ఉన్నా అంటాడు. నేను కామనర్ని గెలిపించలేదు, నేను సెలబ్రిటీని గెలిపించాను అన్న వేలో మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ చాలా మిస్టేక్స్ చేసిండు. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం గౌతమ్ కృష్ణ మనకి ఎపిసోడ్లో కూడా వేయలేదు, నేను అప్పుడు కూడా మాట్లాడాను. ఇప్పుడు మన ఇది ఉంటుంది కదా, మన పాచికలు ఆడే దాంట్లో డైస్ వేస్తారు కదా, వేసినప్పుడు అయితే అలా రెండు కలర్స్ మిక్స్డ్ ఉన్నాయి. సో అప్పుడు ఏంటంటే ఒక్కొక్క కలర్ పైన ఒక్కొక్క కంటెస్టెంట్ నంబర్ పేరు రాశాడు. సపోజ్ 2 ఎల్లోలు ఉన్నాయి అనుకో, ఒక ఎల్లో మీద ఒక పేరు, ఇంకో ఎల్లో మీద ఒక పేరు డైస్ పడినప్పుడు అప్పుడు వాళ్ళు ఇట్లా పట్టుకొని నిల్చోవాలి తాడిని, ఆ టాస్క్ అనమాట. అట్లా పెట్టినప్పుడు మన గౌతమ్ కృష్ణ బాగా ఆలోచించి పేర్లు రాశాడు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక పేరు మీద శ్రీజ, ఒక ఎల్లో మీద మనకు సంజన పేరు ఉందనుకో, సో మరి ఎల్లో డైస్ పడినప్పుడు ఎవరిద్దరిని తీసేయాలి అని అట్లాంటి మిస్అండర్స్టాండింగ్ రాకుండా ముందే పేరు రాశాడు. కనీసం అలా అన్న చేయాలి కదా, ఆలోచించకుండా. అది కదా గౌతమ్ కృష్ణ, తప్పుల పడతానేమో నేను సంచాలకుగా ఉండి, అట్లా ఆలోచించాలి. కానీ ఈయన అసలు ఏదేదో చేశాడు మొత్తానికి, భరణిని టార్గెట్ పెట్టుకొని. మరి ఇక్కడ రూల్స్ తెలియవా నీకని ఇమాన్యుయల్ అన్నాడు. రూల్స్ తెలుసు, కానీ అంతకుముందు ఇద్దరికి ఎందుకు చెప్పావు? పవన్కి షష్ఠికి ఎందుకు చెప్పినావు? మరి మీరు ఆగండి ఇప్పుడు తీయండి అని అంటే అది ఏం లేదబ్బా. రెడ్ పట్టప్పుడు పిలుస్తున్నాడు, గ్రీన్ పడేలోపు అక్కడ రాడ తీసేయాలి. గ్రీన్ పడగానే అయితే అక్కడ రెడ్డే ఉందన్నమాట. ఈయన తీసినప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఆట ఆడిస్తుంటే కదా రెడ్ గ్రీన్, అది చెప్పలేదు. ఇమాన్యుయల్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరికీ చేసావు, మరి నాకెందుకు చేయలేదు, నాకెందుకు చెప్పలేదు? అప్పుడు యాక్చువల్గా మనిషి తప్పు ఉంది, ఇటు అటు చూస్తుంటాడు, ఈలోగా తీసేస్తాడు మన ఇమాన్యుయల్. కొంచెం ఆగు, నేను చెప్పినప్పుడు తీయని చెప్పలేదు అక్కడ. అంటే తప్పు చేశాడు అక్కడ మనీష్, ఖచ్చితంగా తప్పే ఇమాన్యుయల్ విషయంలో. అది ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా టాస్క్ రూల్స్ తెలిసి ఉంటే బాగుండేది. కానీ ఏంటంటే అది అక్కడ రాడి తీయాలన్న థాట్తోనే వెళ్ళాడు తప్ప అక్కడ లైట్స్ బ్లింక్ అవుతున్నాయా, లేకపోతే రెడ్ ఉందా గ్రీన్ ఉందా అనేది ఆలోచన చేయలేదు. నాకు కూడా చెప్తాడు అనుకున్నాడు. ఇట్లనే ఉంటాయి గేమ్స్ ఇవి. కానీ మనీష్ది కొంచెం తప్పు చేశాడబ్బా, ఆ తప్పుని సమర్థించుకునే విషయంలో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఓవర్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఏం బుర్రనో ఏమో, తనది కరెక్టే అని నెగ్గించుకోనికి మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇంకొకటి మీకు శ్రీజ ఏం ఆడింది అనిపించింది, ఆమె ఒక్కడు కూడా తీయలేదు అబ్బా. అక్కడ రాము రాథోడు పాపం ఫస్ట్ కష్టపడ్డాడు, ఆయనకు ఆ హైప్ రాలేదు అనిపించింది నాకు. ఇంకొక ప్రియ కూడా బాగానే ఆడింది. సో ఇక్కడ ఏంటంటే కామనర్స్ వర్సెస్ మాకు సెలబ్రిటీస్ అని ఇమాన్యుయల్ లేదా అన్నదానికి ఇంకా వీళ్ళంతా మాస్క్ మ్యాన్ వీళ్ళంతా బాగా ఆలోచిస్తుంటారు. నేను ఖచ్చితంగా నామినేషన్లో పట్టుకుంటా, వీళ్ళ మాస్కులు తీసేస్తా, భరణి గారిది ఇమాన్యుయల్ అని వీళ్ళంతా మన హరీష్ గారు అంటారనమాట. కొంచెం ఉంది, నేను కూడా నమ్ముతా, కొంచెం ఫేక్ ఉంది భరణి గారిలో కూడా. ఇక్కడ ఏంటంటే భరణి గారు ఉంటే ఎక్కడ గెలుస్తాడని చెప్పేసి మనకు మనీష్ టార్గెట్ చేశాడు అనిపించింది. ఇంకా మిడ్ నైట్ అయితే వీళ్ళు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట. అయితే యాక్చువల్గా ఫోటో కూడా పెట్టాను నేను, హ్యాండ్ పెడతాడు అప్పుడు మనీష్ కూడా చూడాడు తెలుసా. వీళ్ళంతా చూస్తారు, తను మన సంజన వీళ్ళంతా పెట్టాడని వీళ్ళంటే అప్పుడు చూస్తాడు. కానీ ఒక సంచాలకుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గేమ్ని చూడాలి, టాస్క్ని చూడాలి, అంతా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. అప్పుడే కదా నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలో. ఇక అందరు వదులుతుంటే ఓకే ఓకే అని అప్పుడు పవన్ కళ్యాణ్ దీన్నేదిగా అంటాడు. కానీ అక్కడ కొంచెం మిస్టేక్ చేశాడు అనిపించింది. సో ఇక్కడ శ్రీజాకు హైపు, ఆమె ఏంటంటే నేను బాగా ఆడినా, నన్ను బాగా ఒక సంజన తప్ప ఆమెకి ఎవరికి క్రెడిట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె అక్కడ కష్టపడి నిల్చున్నది ఏం లేదు, ఆరామ్సే ఉన్నది. లక్కీగా సంజనాకు వచ్చింది క్యాప్టెన్షిప్. అక్కడ శ్రీజాని కూడా ఎవరు తీయలేదు, రాడ్స్ అయితే ఎవరు తీయలేదు కదా, అందుకే మంచిగా ఆడుకుంటా నిల్చుంది.
ఇక దీని గురించి ఆఫ్టర్ డిస్కషన్ బాగా ఇంకా ఈ మనీష్ గురించి వీళ్ళు అక్కడ మనీష్ అసలు సరిగా చూడనే లేదని ఇమాన్యులు భరణి వీళ్ళంతా బాగా అసలు అన్యాయం చేశారని వీళ్ళు ఒక డిస్కషన్, వాళ్ళు హరీష్ మనని కామనర్స్ అని ఒక లెక్కలో ఒక తప్పుగా చూస్తున్నారు ఇవన్నీ అనుకుంటున్నారు అనమాట. ఏంటి ఇది ఖచ్చితంగా నేను నామినేషన్ల పాయింట్లో మాట్లాడతా. కొన్ని సందర్భాల్లో నాకు ఏమనిపిస్తుంది, హరీష్ బాగానే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా అంటే ఓవర్ అంటే చిన్న చిన్న విషయాలని ఎక్కువ ఏదైనా గొడవ కాగానే దాన్ని ఎక్కువ పెద్దగా చేద్దాము ఎక్కువ అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బాగానే ఉన్నాడు కదా, బాగానే ఆలోచిస్తున్నాడు కదా అనిపిస్తుంది. సో అట్లా అనమాట. ఇక్కడ తనుజ వీళ్ళంతా టాస్క్ చూసుకుంటూనే కూర్చోకుండా ఏదో ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకున్నారు ఇట్లా అనమాట. ఇంకా ఇంకొకటి శ్రీజ ఏంటంటే, శ్రీజ గురించి కొందరు తప్పుగా అంటే తప్పు అని కాదు. ఇక్కడ ఏంటంటే శ్రీజ ఎందుకు సంజనాని ఎంచుకుంది, ఎందుకంటే సెలబ్రిటీస్ సైడ్ ఏదో అంటే 2 రకాలుగా ఆలోచిస్తుందా లేకపోతే ఎట్లా ఆలోచిస్తుంది అని వీళ్ళు అనుకుంటారు అనమాట. కానీ శ్రీజ ఇక్కడ ఏం చేయలేదు, తను నిరూపించుకోవడానికి నేను చేస్తా అని చెప్పింది. అట్లనే సెలబ్రిటీస్ సైడ్ ఎంచుకొని వాళ్ళ మన్ననలు వాళ్ళ ఇది కూడా పొందుదాం అనుకుంది అనమాట. ఏంటంటే మనకు సంజన గారు నన్ను ఎందుకు ఎంచుకోలేదని అడుగుతుంది క్యాప్టెన్సీ టాస్క్లో. అంటే నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళనే ఎంచుకున్నా. ఎందుకంటే ఇక్కడ హరీష్ డిమాండ్ పవన్ ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టేసి సంజనాన్ని ఎంచుకుంటుంది అనమాట. ఇక్కడ బాగా ఆలోచించింది శ్రీజ. ఏంటంటే నేను ఇక్కడ వెళ్తే కొంచెం ఇటు సైడ్ కొంచెం మంచిగా అవ్వచ్చు, ప్లస్ అట్లనే నా ఇండివిజువల్గా నా గేమ్ కూడా నేను ఆడి నిరూపించుకోవచ్చు అన్న వేలో ఆలోచించి ఆమె వెళ్ళింది. అంతే తప్ప ఇక్కడ మళ్ళీ మనీష్ కూడా ఇక్కడ ఏదో న్యూట్రల్గా ఉన్నా, నేను కామనర్స్ సపోర్ట్ కాదు, నేను సెలబ్రిటీస్ని గెలిపించాను, ఈయన కూడా అటు ఇటుగా ఆలోచించాడు. కానీ అక్కడ పంపించడంలో అపోనెంట్స్ని పంపించి రాడ్స్ వీకడంలో నాకు మిస్టేక్ అనిపించింది, సరిగా చేయలేదు అనిపించింది. ఇక్కడ మనకి ఏంటంటే బిగ్ బాస్ షో ఎట్లుంటుందంటే ఎప్పుడు కూడా మన ఇండివిజువల్ గేమ్ బాగుండాలి, అలాగే గ్రూప్ గేమ్లో ఉన్నప్పుడు గ్రూప్కు సపోర్ట్గా ఉండాలి. సో ఎక్కడైనా కూడా మన బిహేవియర్, మన క్యారెక్టర్, మనది ఏంటిది అనేది చూస్తారు జనాలు. నువ్వు ఇప్పుడు గేములు గెలిచినవా అనేది చూడరు ఎవరు. గేములు గెలిచినా కూడా నువ్వు ఎదుటి వ్యక్తుల పట్ల ఎట్లున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, నీ బిహేవియర్ టోటల్ క్యాలిక్యులేట్ అవుతుంది టోటల్గా. అంతేగాని ఏదో నువ్వు గేమ్ గెలిచినంత మాత్రాన నువ్వు తోపు వైపు, నువ్వు గేమ్లు ఆడనంత మాత్రాన తగ్గిపోవు అట్లా అనమాట. సో ఇక్కడ శ్రీజ చాలా రకాలుగా ఆలోచిస్తుంది. సంజనాన్ని క్వశ్చన్ చేయడంలో కూడా మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, వాళ్ళని ఎందుకు తీసుకుని ఇట్లా బాగా క్వశ్చన్లు వేస్తుంది. ఇక్కడ సంజన చాలా తెలివిగా సమాధానం చెప్తుంది. ఇప్పుడు బిగ్ బాస్కు 15 మంది వస్తారు, 15 మందిని ఎందుకు ఎంచుకున్నారు, మిగతా వాళ్ళని చాలా మందిని అప్రోచ్ అయ్యారు కానీ అందరిని ఎంచుకోలేదు కదా. ఇది కూడా అంతే, ఇక్కడ ఒక్కొక్క రీజన్ ఉంది ఒక్కొక్కరిని ఎంచుకోవడానికి. అట్లే శ్రీజ కూడా తనది 10 రకాలుగా ఆలోచిస్తుంది. శ్రీజ చాలా తెలివి కలది, బాగా ఆలోచిస్తుంది. అలాగే మనీష్ తెలివి కలవడం తెలివి తక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, బర్త్డేనంతా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా వీళ్ళంతా దాని గురించి దీని గురించి ఒక్కొక్కరు ఎట్లా ఆడారు ఏంటి ఇదే అన్నమాట. సో ఇంకా ఎక్కువైతే కూడా మీకు బోర్ కొడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, కింద ఇన్స్టా లింక్ ఉంటుంది అది కూడా ఫాలో అవ్వండి. మోర్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, అక్కడ షార్ట్స్ పెడుతూనే ఉంటాను, అలాగే స్టోరీస్ పెడుతూనే ఉంటాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.